పొద్దున్నే లేస్తే వాట్సాప్ ఓపెన్ చేస్తానే ఇది కనపడింది. ఇక్కడ చూడండి, మెడ మీద కత్తి, టార్గెట్లు మెడ మీద కట్టి దగ్గుబాటి ఫోటో. నా చేత కాదు, అధికారులు బెంబేలు, నగరంలో వివాదాలు, పెచ్చరిల్లిన గొడవలు. కరెక్ట్గా 7 నెలలు వచ్చింది, 7 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. ఏమేం గొడవలు జరిగినాయి, అసలు ఏం జరిగింది, ఇప్పటి వరకు దగ్గుబాటి ఏం చేసినాడని ఒకసారి ఆలోచన చేస్తే మెయిన్గా దగ్గుబాటి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడమే రుచించడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అంతకుముందు కొన్ని ఫ్యామిలీలు అనంతపురాన్ని ఎప్పుడు గుప్పెట్లో పెట్టుకోవాలా, మేమే ఉండాలా, మేమే ఎమ్మెల్యేగా ఉండాలా, లేకపోతే ఉంటే నువ్వు ఉండు లేకపోతే నేను ఉండు అనేటట్టుగా కేవలం కొంతమందే ఉండాలంటే అది ఎలా కుదురుతుంది? కొత్త వాళ్ళు రావాలి కదా, కొత్త నీరు కూడా రావాలి కదా. మరి ఎందుకంత బాధ, ఎందుకంత ఈర్ష్య? ఈ రాజకీయాల్లో మరి ఇంత వరెస్ట్ ఉంటాయా రాజకీయాలు అనిపించింది. ఇది చూస్తానే నాకు అనిపించింది, ఓహో ఇది ఏ పేపర్లో వచ్చింది? ఆంధ్రప్రభ ఎవరు బ్యూరో ఇన్ఛార్జ్? మా అన్న అక్బర్ అన్న. మా అక్బర్ అన్నకు బాగా క్లోజ్ ఒక మాజీ ఎమ్మెల్యే మా సార్ ఉన్నాడు. మా సారుకు ఫుల్ క్లోజ్. మరి అంత రాస్తే నిజాలు ఉండాలా, ఎవిడెన్స్ ఉండాలా? ఎవిడెన్స్ లేకుండా రాస్తే ఎట్లన్నా? దీని గురించి లోపలికి వెళ్తే ఇంకోటి ఏమంటే ఇంకా అర్థమైపోయింది. ఇంకోటి పవన్ కళ్యాణ్ను గెలికి లాస్ట్కు రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ని మొత్తం ఒక హీరోని చేసేస్తారు. ఇప్పుడు దగ్గుబాటి మీద కూడా మీరు ఎన్ని నెగిటివ్ పెట్టి చేస్తే నిజం నిప్పు లాంటిది. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా ఎవడైనా సరే తప్పు చేస్తే చేతులు కాలాల్సిందే. నిజం నిప్పు లాంటిది. ఒకవేళ దగ్గుపాటి ఏమన్నా చేస్తే అది ఖచ్చితంగా బయటికి వచ్చే తీరాలా. ఏపీ 39 టీవీ కూడా మొన్న ఎంఆర్ఐ స్కానింగ్ చేసింది. ఈసారి పెట్ స్కాన్ చేస్తా, క్యాన్సర్ గడ్డలు కనుక్కోవడానికి పెట్ స్కాన్ చేస్తా అంటారు. ఇక్కడ లేరా హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఉన్నాయి పెట్ స్కాన్. ఈసారి పెట్ స్కాన్ చేసి మాజీలు ఎవరైతే ఉన్నారో ఆ పెట్ స్కాన్లో వాళ్ళ అప్పుడు ఆస్తులు ఏంది, ఎక్కడెక్కడ ఏముండాయి అనేది కూడా 39 టీవీ వెలుగు తీయబోతోంది. కమింగ్ టు ద పాయింట్, దీంట్లోకి వస్తే అనంతపురం అధికార పార్టీలో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తలపోటుగా మారింది. ఫలితంగా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా తయారైంది. జిల్లా కేంద్రంగా ఉన్న అనంతపురంలో ఉన్నతాధికారులు మొదలుకొని సామాజిక చైతన్య పరులు, ఓ అమ్మ ఇంత పెద్ద పదం వాడినారే, ఉద్యోగులు, వివిధ రాజకీయ ప్రముఖులు నివాసం ఉంటున్నారు. ఇప్పుడు ఒక జిల్లా అన్నాక అందరూ ఉంటారు, అన్నీ ఉంటాయి. మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, దొంగలు ఉంటారు, దొరలు ఉంటారు. అది చెప్పాల్సిన అవసరమే లేదు. గడిచిన 10 ఏళ్ల కాలంలో నగరం నలుమూలలా విస్తరించిందంట. అది మామూలుగా విస్తరిస్తూనే ఉంటుంది అనంతపురం. ఎవరిది ఆగదు, ఎవరి కోసం ఆగదు. ఎవరున్నా పల్లె జనాభా అంతా పట్టణాలకు తరలి వస్తున్నారు. అది రోజు రోజుకు పెరిగిపోతా ఉంది. గణాంకాలు చెప్తున్నాయి. ఇది ఏదో నేనున్నప్పుడు పెరిగింది, నా హయాంలో విస్తరించింది. ఎవరున్నా ఎవరు లేకపోయినా అది విస్తరిస్తూనే ఉంటుంది. అది నగరాలు అంతే. ఇంకా ఏ నగరం అన్నా తీసుకోండి. ఆ తర్వాత భూములకు విపరీతమైన ధర వచ్చింది. అపార్ట్మెంట్లు, విశాలమైన భవన నిర్మాణాలు చేపడుతున్నారు. కామను. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్ని భవనాలు నిర్మించడం సాధ్యం కాదు. అది ఓకే. ఎట్లంటే అన్ని కరెక్ట్గా ఉండి చేయాలంటే చేయలేరు. కొద్దో గొప్ప డీవియేషన్ ఉంటుంది, ఓకే. దాన్ని ఆసరా చేసుకొని అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కొందరు మామూళ్లకు తెరలేపారు. పైసలు ఇవ్వందే నిర్మాణాలు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీనికి తోడు నగరపాలక సంస్థలో ఆదాయం వచ్చే విభాగాలకు టార్గెట్లు విధించినట్లు విపరీతమైన చర్చ నడుస్తుంది. నెలసరి వసూళ్ల గురించి నేరుగా ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం ముమ్మరం చేశారు. దీంతో కొందరు అధికారులు వారి టార్గెట్ వసూళ్లకు సిద్ధపడగా, మరికొందరు మా చేత కాదు బాబోయ్ అని చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది. దీంతో నగరపాలక సంస్థకు రెగ్యులర్ కమిషనర్ రావడానికి వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఒక పార్టీలో ఉంటూ గోతులు తవ్వడం ఎంతమాత్రం కరెక్టు? ఎవరు దీని వెనుక ఉన్నారు? అసలు ఏంటి భవిష్యత్తులో? అసలు నిజంగా చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళ భయం ఏంటంటే, మా ఊర్లో భజన పడుతుంటారు, చూపిస్తా. ఈ జన్మామిక దుర్లాభమురా రామా అన్నట్టుగా. ఏంది ఇది? రామ
కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా. భజన చేసుకోవాలా అంతే, ఇంకా అయిపోయింది. ఎన్ని రాజకీయాలు ఎన్ని కుట్రలు చేసినా వచ్చాడు. ఆశామాషిగా ఎమ్మెల్యే టికెట్ రాలే, తగ్గిపోయి ఏదో డబ్బులు ఇస్తే నో 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 నో. దీని వెనకాల ఎన్నో కసరత్తు ఉంది. ఆయన ఎంపీపీగా చేసి ఆ ఊరిని సొంత డబ్బులతో పెట్టి ఎంత మొత్తం దేశంలోనే భారతదేశంలోనే ఇన్ని రాష్ట్రాలు ఇన్ని జిల్లాలు ఉన్న భారతదేశంలో నెంబర్ 1గా ఎంపీపీగా ఆయనకు ఒక మెడల్ ఇచ్చారు. దాన్ని చూసి ఈయన కమిట్మెంట్, ఎదిగిన తీరు, వర్క్ కమిట్మెంట్ ఇవన్నీ చంద్రబాబు నాయుడుతో పెట్టుకుంటే ఆశామాషినా? చంద్రబాబు నాయుడు ఏమన్నా తెలివిలేనోడా? ఏమన్నా ఏదో అవ్వాయికి దగ్గు నేర్పించినట్టు ఉంటుంది. ఎవడోరు ఏందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, వాళ్ళ డెడికేషన్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, ఎట్నుంచి వచ్చారు, వాళ్ళు ఎట్లా పని చేస్తారు, వీళ్ళు కరప్షనా కాదా, ఇవన్నీ తెలుసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు బాబు. దగ్గుపాటి కంటే 100 కోట్ల రూపాయల డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. సంచులు వేసుకొస్తారు ఫారెన్ నుంచి ఎన్ఆర్ఐలు టికెట్ ఇస్తే. దగ్గుపాటి ఏదో అనుకుంటున్నారు మీరు, కాదు. ఆయన్ని ఒకవైపే చూశారు. ఏదో బాలకృష్ణుడి డైలాగ్ ఉంది, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడొద్దు అని. ఇప్పుడు దగ్గుపాటిని ఒకవైపే చూశారు మీరు, రెండో వైపు చూడలే. ఆ రెండో వైపు చూసే రోజు వస్తే మీరు నిజంగా మళ్ళీ రామ కనవేమిరా అని భజన చేసుకోవాల్సిందే. దాంట్లో నో డౌట్. ఎన్ని రాసినా ఎన్ని కుట్రలు చేసినా దగ్గుపాటికి ప్లస్ తప్ప మైనస్ లేదు. ఇక కంటెంట్లోకి వెళ్తే మొత్తం కంటెంట్ అంతా చదివి వినిపిస్తా. అంతకు మునిపే మీకు నిజాలు తెలియాలి. అనంతపురంలో దగ్గుబాటు వస్తానే ఏ విధంగా వర్గాలు ఏ విధంగా అలా విడిపోయినాయో మనకు తెలుసు. ఆ తర్వాత ఆయన ఏదో మంచో చెడో, మంచి చేసిన నీ దగ్గర చేర్చుకున్నాడు, చెడు చేసిన దగ్గర చేసుకున్నాడు. దీంట్లో వైసీపీ వాళ్ళు ఆయన టార్గెట్ ఒకటే. ఇక్కడ వైసీపీనా టీడీపీనా ఇంకోటి కాదు, ఒక మనుషులుగా హ్యూమానిటీగా అందరినీ కూడా తన దగ్గర చేర్చుకోవాలి, ప్రజలకు చేరువ కావాలి అనే ప్రయత్నంతో ఎక్కడా కూడా 7 నెలల్లో ఏం 100 కోట్ల రూపాయలు ఏమన్నా వచ్చి అవినీతి చేసేకుందా? ఎక్కడుంది? ఈ పెన్షన్లు పంచేకి జీతాలు ఇవ్వలేక ప్రభుత్వం ఉంటే ఏమి అవినీతి చేస్తాడు? మున్సిపాలిటీ విషయానికి వస్తే నగరపాలక సంస్థలో గతంలో కట్టిన బిల్డింగులు అపార్ట్మెంట్లు అమ్మడబోక ఎందుకంటే నేను చూస్తున్నా మా బంధువులవే అపార్ట్మెంట్ అమ్మురా బాబు, 5 లక్షలు తక్కువ అసలుకి ఇద్దామన్నా కూడా కొనేటోళ్ళు లేడు. అది ఎప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కట్టిన అపార్ట్మెంట్లే ఇప్పుడు వరకు అమ్మడానికి గతి లేదు మాకు. ఇప్పుడు కొత్తగా కట్టేవాడు లేడు. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ కాంట్రాక్టర్లు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో దేవుడా మాకు వద్దు, ఎవరైనా వర్క్ చేస్తారంటే స్వామి నీకు నమస్కారం అయ్యా అంటారు. ₹1 కోటి వర్క్ ఇస్తామన్నా నమస్కారం స్వామి నీకు. ఎవడున్నాడు కాంట్రాక్టర్లు? నిన్న మా అన్న జనార్దన్ రెడ్డి ఈరోజు పేపర్లో వచ్చింది చూడండి, 4.5 కోట్ల రూపాయల డబ్బులు కాంట్రాక్ట్. అది ప్రభుత్వ కాంట్రాక్టర్, ప్రైవేట్ వర్కులు కాదు, ప్రభుత్వం వర్కులు, రోడ్లు, సిసి రోడ్లు, వాటరు, ఇలాంటివన్నీ చేసి అది ప్రభుత్వానికి చేస్తే ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బు కూడా చెల్లించకుండా ఈరోజు జనార్దన్ రెడ్డి అన్నకు చావుకు కారణమైంది ఎవరు? ప్రభుత్వం. మరి కాంట్రాక్టర్లే పని చేసేకి రానప్పుడు ఇంకా లంచమే ఉడిస్తాడు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా నగరపాలక సంస్థలో ఉండేది ఎవరు? ఏ పార్టీ వాళ్ళు? వైఎస్ఆర్సీపీ పార్టీ మేయర్ ఉన్నాడు, డిప్యూటీ మేయర్లు వాళ్ళే, కార్పొరేటర్లు వాళ్ళే. వాళ్ళందరినీ కాదని, వాళ్ళ డివిజన్లు కాదని లెక్క లాక్కోవడానికి ఏమన్నాడని సంచులు ఉన్నాయి ఏమన్నా డబ్బులు లాక్కోవడానికి. చెప్పితే అర్థం ఉండాల కొంచెం అన్న. ఈ మధ్య వస్తానే పాపం ఈ నీరు ప్రగతి పార్క్ సవేర్ హాస్పిటల్ పోయే రోడ్డు వేసినారు. నేను పోతుంటే జమ్మని ఇన్నేళ్ళు అది రోడ్డు వేయలేకపోయినారు. అంతేందుకు ఈ 4th టౌన్ పక్కన నుంచి ఇటు పోయే రోడ్డు అది ఇప్పటికీ గుంతలు రోడ్డు అట్లే ఉంది. ఎన్ని రోడ్లు లేవు. అభివృద్ధి అంటే అది కాదు కదా. ఏదన్నా రాసేటప్పుడు నిజంగా కంటెంట్లో దమ్ము ఉంటే ప్రజలు కూడా నమ్మాలి, ఎస్ చేసింటారని. ఇంకా గొడవల విషయానికి వస్తే లెక్చరర్స్ కాలనీలో కొంతమంది కుల సంఘాల వాళ్ళు పోయి వాళ్ళు గొడవ ఉన్నారు. ఇంకొక పాపం వడ్డే కులస్తులకు సంబంధించిన దాంట్లో పోయి ఈ కుల సంఘం నాయకులు పోయి జెండాలు భాషినారు. దాంట్లో వేరే అసలు అంటే రాజకీయమే లేదు, కేవలం ఆ స్థలం ఓనర్లకి ఇక్కడ డబ్బులు కావాలని ఇక్కడ కొంతమంది వాళ్ళు గొడవ పడుతున్నారు. ఎమ్మెల్యేకి సంబంధమే లేదు అది. నేనే, ఎందుకంటే న్యూస్ కవర్ చేసింది నేనే. ఆ పిల్లోడు అరీనా ఫ్రెండే. ఆ పక్క కొట్టాలు వాళ్ళు వడ్డే వాళ్ళు ఉన్నారు, వాళ్ళది రికార్డులు చూసాము.
వాళ్ళు గొడవ పడినారు. మళ్ళీ ఈ పక్క లెక్చరర్స్ కాలనీలో టీడీపీ ప్రభుత్వం వస్తానే మొత్తం కొటాలు వేసేసి ఆడ గొడవ పడ్రి. అంటే ఏం ప్రతిదానికి ఎక్కడ ఏం జరిగినా లేదా ఇంట్లో పెండ్లాం మొగుడు కూడా కొట్టుకున్నా దగ్గుపాటి వల్ల ఈ ఇల్లు పెండ్లాం మొగుడు కొట్లాడినారు, దీనికి కారణం దగ్గుబాటే అంటే ఏమన్నా ఉందా? నిన్న గొడవ జరిగింది, దానికి కూడా పేపర్లు వేసినాడు. అసలు ఆ గొడవ జరిగినోడు ఎవరు? సోయానా నా కోబ్రదర్ అంటే నా సడ్డుగుడు అంటామే, సడ్డుగుడు రవిగాడు, ఉప్పలపారు రవిగాడు నా కోబ్రా. వాడు ముందు రోజు నాతో టీ తాగి అన్న ఇంతకుముందు వారి మీద 2 మర్డర్ కేసులు ఉన్నాయి, అరే రవి వద్దురా ఏదో హ్యాపీగా ఉండు పిల్లల్ని చదివించుకో అంటే, లేదన్నా నా కూతురు మంచి ఇంటెలిజెంట్ పిల్లల్ని చదివించుకుంటున్నా, ఇంకా నాకు ఈ రాజకీయాలు వద్దు ఏమొద్దు, ఈ కేసు ఇంకొకటి ఉంది అది కొట్టేసుకుంటే చాలు అని ముందు రోజు టీ తాగి చెప్పినాడు. వాడు ఫ్రెండ్ ఎవడో వాడు విఘ్నేష్ రెడ్డో, వాడు రెడ్డే వీడు రెడ్డే. వాడెవడో సేటుగాని పంచాయతీ కోసము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఆ శ్రీకంఠం సర్కిల్లో కొట్టుకొని వాడు ఎవరో బోయరాము అంట ఇంకోడంట పార్టీల్లో. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు ఏదో పార్టీకి ఉనింటా లేకపోతే ఏదో పార్టీ సానుభూతి పరులు అంటారు, అయినంత మాత్రాన ఎమ్మెల్యే పోయి వాళ్ళే వాడిని కొట్టిరాపో పొడిచిరాపని వాడు చెప్తాడా? ఆ కొట్టిండే విషయం కూడా చెప్తా. అది 15 లక్షల డబ్బులు ఇల్చింటే పిలిపించి రావడం వాడిని ఫుల్గా కొట్టేసినారు. కొడితే వీడేం చేసినాడు మా రవికి అందరికీ ఫోన్ చేసినా ఇట్లా కొట్టినాడు అని. మంచి అబ్బాయి అతను ఆ పిల్లోడు. కొట్టినాడు అంటే వీడు ఆవేశంలో ఎవర్రా కొట్టిండేది మనం 9 రఫా కొట్టినారు. ఆడెవరు వీడియో తీసినారు. ఆ వీడియో ఎస్పీకి అంత వైరల్ అయిపోయింది. అసలు దగ్గుపాటికి సంబంధమే లేదా, ఆ కొట్టిన వాళ్ళు మా వాళ్ళు, మా రవిగాడును నాతో పాటు ఉన్న ఫ్రెండ్సే. ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. నేనే చెప్తున్నా కదా మావాడే, నా కోబ్రదర్ వాడు, అవతలోడు మావాడే, ఇద్దరు రెడ్లే, దాంట్లో మధ్యలో రాజకీయ రంగు పులిమి. దీన్ని రాజకీయం చేస్తే ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదబ్బా. అసలు దీంట్లోకి వెళ్ళి వినిపిస్తా. ఇది ఇలా ఉండగా ఉప కమిషనర్కు అదనపు బాధ్యతలు అప్పగించినారంట. ఆయనపై రకరకాల ఒత్తిడులు ఉండడం వల్ల పని చేయడానికి సాధ్యం కాదని ఉన్నతాధికారుల వద్ద ఏకరువు పెట్టుకున్నట్లు ఉద్యోగ వర్గాలు చర్చ నడుస్తుందంట. ఇదే విధంగా పలు విభాగాలకు సంబంధించిన వారు రాజీ పడి పనిచేసే పరిస్థితి ఏర్పడిందంట. గతంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వాటికి సంబంధించి నేరుగా వస్తువులకు టార్గెట్ విధించడంతో భవన నిర్మాణ యజమానులు సైతం దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేపట్టారు. అయ్యా 6 నెలల్లో ఎన్ని అపార్ట్మెంట్ కట్టేస్తారయ్యా? 6 నెలల్లో ఒక కొంప కట్టాలంటే 1 సంవత్సరం పడుతుంది. ఒకవేళ 6 నెలల్లో కట్టింటే ఎన్ని కట్టింటారు అనంతపురంలో లిస్ట్ తీయండి. గత ప్రభుత్వంలో కట్టిన దానికి అన్ని డబ్బులు తీసుకోలేదా? తెలియదా? టౌన్ ప్లానింగ్ ద్వారా అంటే ఏదో పిల్లి కళ్ళు మూసుకోవడానికి మా పాలు తాగితే తెలియదా? చూస్తా అంటారు కదా, అట్లుంది పరిస్థితి. టార్గెట్లు విధించిన యజమానులు సైతం ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేపట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల కాలంలోనే అనంతపురంలో అనేక ఆరోపణలు, విమర్శలు అధికార పార్టీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ విషయంలో తన ప్రమేయం ఏమాత్రం లేదని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చెప్తున్నప్పటికీ వివిధ ఆరోపణలు బయటకు వస్తున్నాయంట. ఎమ్మెల్యే సమీప బంధువుల పేరుతో లేక వేరొకరి పేరుతో ఆడియోలు, ఇతర రికార్డులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గతంలో బియ్యం వ్యవహారంలో గురించి పెద్ద ఎత్తున చర్చ నడవగా తాజాగా మరో వాయిస్ రిలీజ్ కావడంతో హాట్ టాపిక్గా మారింది. బియ్యం వ్యాపారం ఈ ప్రభుత్వం వచ్చినాక జరగలేదు. గత ప్రభుత్వంలో విలేకరులందరికీ 20,000, 10,000, 30,000 అందరికీ కొట్టినారు. నాకు కూడా 6 నెలలు ఎవరో ఫ్రెండ్ చెప్తే నేను కూడా 20,000 కొట్టించుకుని సురేష్ అయ్యాను ఉండే వైసీపీ ప్రభుత్వంలోనే పంగల్ రోడ్లో రైస్ మిల్ ఆయన ఐపీ పెట్టి వెళ్ళిపోయినా పాపము. ఏదో ఆయన పుణ్యం వస్తుండే, అధికారులకు పోతుండే, పోలీసు వాళ్ళకి పోతుండే, జర్నలిస్టులకి పోతుండే, అప్పుడు ఎమ్మెల్యేలకు కూడా పోతుండే, లేదు పోతుంటాయి. మాకు ఇచ్చిన వాళ్ళకి ఇయరా ఇవన్నీ మనకు కనపడవా? అదే చెప్తున్నా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే తెలియదు అన్నట్టుగా ఇప్పుడు వ్యాపారం చేసేవాడు లేడు. మా వాళ్ళు కూడా కొంతమంది కొట్టుకుంటున్నారు, ఏదో నెలకి ఇంత ఖర్చులకు వస్తాంటారా, మాకు అది కూడా రాకుండా పోయిందిరా అని బాధపడుతున్నాం. ఇంకా బియ్యం వ్యాపారమే చేయనప్పుడు లెక్క ఎట్ నుంచి వస్తుంది? మాకు వస్తే వాళ్ళకి వచ్చినట్టే లెక్క రాలే. దీంట్లో నో డౌట్. కావాలంటే ఎవరితోనే ఎంక్వైరీ చేయించుకోండి, ఇది నిజం. రికార్డులు సోషల్ మీడియాలో అల్జల్ చేస్తున్నాయి. గతంలో బియ్యం వ్యవహారం గురించి పెద్ద ఎత్తున చర్చ నడవగా తాజాగా మరో వాయిస్ రిలీజ్ కావడం హాట్ టాపిక్గా మారిందంట. ఎమ్మెల్యేకి మామగా చెప్పుకుంటూ ఒక వ్యక్తికి స్టోర్ డీలర్లతో వ్యవహారాలు మాట్లాడడం చర్చనీయాంశంగా మారిందంట. నగరంలో స్టోర్ డీలర్లు బియ్యాన్ని ఖచ్చితంగా తమకు వాటాగా ఇవ్వాలని ఆయన అందులో చెప్పుకొచ్చినారంట. బియ్యం ఇప్పుడు స్టోర్ ఉన్న ప్రతి ఒక్కరు కార్డు పట్టుకొని నిన్న లేకమన్నా నేను ఒక వీడియో చూపించాను 39 టీవీలో. అవ్వా తాతలు
కూటమి ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారు అని చెప్పాం మనం. ఏమని? ఆ అవ్వాతాతలు ఆ వయసులో కూడా వాళ్ళ బియ్యం కోసం కొట్లాడుతున్నారు. ఈ నెల ఇకపోతే రేపు నెల ఇంకా బియ్యం ఎక్కడి నుంచి మిగులుతాయి అంటే ఇంకా స్టోర్ లేపేసేయాలి మొత్తం ఇయ్యకోకుండా. ఇయ్యకపోతే అది పల్లెల్లో అన్న ఏదైనా ఊకే ఉంటారేమో, ఏదో టౌన్లో అంత చైతన్యవంతులు ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు చదువుకున్న వాళ్ళు, మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు ఉంటారు. క్వశ్చన్ చేస్తారు, నాలాంటోడు ఉంటాడు, ఏమయ్యా ఎందుకు ఇవి బియ్యం అని. ఇక్కడ అంత సీన్ ఉంటుందా? ఈ వ్యాపారం అంతా కూడా పల్లెల్లో అవన్నీ షేర్లు కోసుకొచ్చి ఆటోలో వేసి అవన్నీ ఒకసారి డంప్ చేసి అట్లా ఎత్తుతున్నారు కర్ణాటకకి. ఇది ఇప్పటి నుంచే సాగేదేం కాదు, గతంలోనూ ఉంది, అంతకుముందు ఉంది. ఎవడొచ్చినా దీన్ని ఆపలేకపోతున్నారు. ఇది పరిస్థితి. భారీ మొత్తంలో పర్సెంటేజ్లు వసూలు చేయడం విమర్శలకు దారితీస్తుందంట. వ్యాపారమే లేకపోతే పర్సెంటేజ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఏదన్నా నువ్వు చెప్పేదానికి అర్థం ఉండాల. జిల్లా కేంద్ర ఆసుపత్రి వివిధ ప్రభుత్వ కార్యాలయంలో పలు ఏజెన్సీల ద్వారా వివిధ పనులను నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించి కాంట్రాక్టర్ల ద్వారా పెద్ద మొత్తంలో నెలవారీ డబ్బులు డిమాండ్ చేస్తున్నారంట. పర్సెంటేజ్లు ఇవ్వని వారి పనులను నిలుపుదల చేస్తున్నారంట. వైసీపీ గవర్నమెంట్లు చేసేదానికే దిక్కు ముక్కు లేదు. రామచంద్ర బిల్లులు ఇప్పిండ్రా నాయనా అని కొట్టుకుంటా అంటే వాళ్ళకి పర్సెంటేజ్లు ఎక్కడి నుంచి ఇస్తారు? మాకు ఎవడన్నా ఉంటే బిల్లులు ఇప్పియండి స్వామి, పర్సెంటేజ్ నేనే ఇప్పిస్తా కావాలంటే. బిల్లులు రాక చచ్చిపోతాను. గత ప్రభుత్వంలో ఎప్పుడో చేసినవి మెస్సు బిల్లులు, కరోనా టైంలో పెట్టిన భోజనం, ఆ కూడు పెట్టిన డబ్బులు కూడా ఇవ్వలేదంట. కలెక్టర్ ఆఫీస్, సాక్షాత్ కలెక్టర్ ఆఫీసులో బిల్లులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ బిల్లులు రాక చేస్తుంటే దాని మీద ఫైట్ చేయండి. వాళ్ళు నా దగ్గరికి 2-3 వచ్చినారు, సార్ కరోనా టైంలో సార్ భూ పెట్టినాను సార్, నాకు 10 లక్షలు రావాలి సార్, 6 లక్షలు రావాలి సార్. వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. వాళ్ళకే గతి లేకపోతే ఇంక పర్సెంటేజ్లు లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎవడిస్తాడు? ఏ గవర్నమెంట్లో ఫండ్స్ ఉన్నాయి? ఫండ్స్ లేవు. కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు ఫండ్స్ ఇవ్వలే. వేరే దానికి వేరే డిపార్ట్మెంట్లో డబ్బులు లేవు. ఏదైనా ఫంక్షన్ చేస్తే అధికారులు మొన్న క్రిస్మస్ ఏదో ఫంక్షన్ చేసిరి, సెమీ క్రిస్మస్ ఏదో, దాంట్లో కూడా సంబంధించిన అధికారి జోబులోంచి డబ్బులు వేసుకున్నాడు, ఎప్పుడొస్తాయో ఏమో అని. పర్సెంటేజ్లు ఇచ్చే ముందు మాదిరి లేదయ్యా పరిస్థితి. ఏమయ్యా ఏమిరా బాలరాజు, ఏమిరా మనకి ఈ ఉపయోగం ఈ న్యూస్ రాయడం వల్ల అన్నట్టుంది పరిస్థితి. వైకాపాతో కుమ్మక్కంట. ఏం కుమ్మక్కబ్బా? 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు అధికారం వచ్చిందని సంతోషం ఏమాత్రం కలగడం లేదు. ఏంటికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు నేతలతో అధికార పార్టీ నేతలు చేతులు కలిపి పనులు వారికి అప్పగించినట్లు చెబుతున్నారు. పని బంగపై ఇచ్చినా చేసే నా కొడుకు లేడు. వైకాపా పార్టీ వాడంట. స్వామి చేతురారా అంటే మీకు నమస్కారం అయ్యా, పాత బిల్లులాగా చేస్తా అంటే కొత్త వర్కులు ఎవడు చేస్తాడు అని. ఎవరో వస్తే వర్కులు ఎన్ని కాళ్ళని ఇప్పిస్తాను నేను, దండిగా ఉన్నాయి. చేసే మొగోడు రమ్మని ఎవడో వర్కులు చేసేవాడు. కాంట్రాక్టర్ల గురించి నాకు విజయవాడ పోయినాం, ఏకంగా ధర్నా చేస్తుంటే నేనే వీడియో షూట్ చేసిన. ఇప్పటికీ రాలే వాళ్ళంతా. ఇంకా నిన్న సూసైడ్ చేసుకుంటే ఈరోజు పేపర్లో చూసినారు. ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి చెప్పు? అది వాళ్ళకంతా ఇస్తున్నారంట. టెండర్ల రూపంలో వైసీపీ నేతలకు ఇప్పించి వాటి ద్వారా వాటాలు పంచుకుంటున్నట్లు ఆరోపణలు వెలువెత్తాయి. టెండర్లు ఎవడైనా వేసుకోవచ్చు. టెండర్ వేసి దానికి వైసీపీ ఏంది, కాంగ్రెస్ ఏంది? ఏ గవర్నమెంట్ లేదు. వైసీపీ గవర్నమెంట్లో టీడీపీ వాళ్ళు చేయలేదా? ఇదే అమ్మిలేని సురేంద్రబాబు వర్కులు చేయలేదా? ఇప్పటికీ చేస్తున్నాడు, అప్పటికి చేస్తున్నాడు. పార్టీలకు దానికి ఏంటి సంబంధం? ప్రభుత్వ వర్కులు ఎప్పుడైనా చేయొచ్చు. దాంట్లో మళ్ళీ వాటాలంట. వాళ్ళు బిల్లులు రాక చచ్చిపోతున్నారు. వాళ్ళు అధికార పార్టీ నాయకులు, వైసీపీ నేతలు చట్టాపట్టాలు వేసుకొని తిరగడమే కాకుండా మున్సిపాలిటీలో ఉన్న ఆదాయ మార్గాలను ఎప్పటికప్పుడు చేరవేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. నగరంలో చిన్న పని మొదలుకొని పెద్ద పనుల వరకు కొందరు వైసీపీ నేతల ప్రమేయంతో ఆమోదముద్ర పడుతోందని టీడీపీ నేతలు వాపోతున్నారు. అంబేద్కర్ ఫ్లైఓవర్ కింద బ్యూటిఫికేషన్ కోసం టెండర్ వేయగా టీడీపీకి సంబంధించిన నాయకుడు కాంట్రాక్ట్ పనులు దక్కినాయంట. అయితే ఆ పనులు చేయనీయకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకోవడం విడ్డూరంగా ఉంది. పైగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, పనులలో అడ్డగించుకోవడం పట్ల ఆ వర్గానికి చెందిన పెద్దలు ఆవేదనతో ఉన్నారంట. ఎవరు? కమ్మోళ్ళంతా, కమ్మ పెద్దలంతా ఆవేదనతో. రెడ్లు కొట్టుకునే పరిస్థితులు దండిగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రెడ్లకే సరిపోకవా, ఇప్పటికీ సరిపోదు. అవి కూడా ఉన్నాయి కదా. కమ్మోళ్ళైనా కొట్లాడాల్సిందే, సొంత అన్నదమ్ములే కొట్లాడుతుంటే ఇంకా కమ్మోళ్ళు కొట్లాడరా? నిజంగా ఇట్లా నువ్వు చదవాలంటే కూడా బాధ వేస్తుంది. ఈ అన్నదమ్ములే నరుక్కుంటే కమ్మోళ్ళు కొట్లాడతారంట. కమ్మ గత వైసీపీ ప్రభుత్వంలో అనేక పనులు చేస్తున్నామని
గుర్తు చేసుకున్నారంట. అంటే ఖమ్మంలో వైసీపీ ప్రభుత్వంలో పనులు చేసుకున్నాము, ఈ ప్రభుత్వంలో మాకు పనులు రాలే అంట. 6 నెలల్లో ఎన్ని కోట్ల పనులు ఇస్తారు? ఇచ్చినేదో 4 రోడ్లు ఏమో ఇచ్చినారు. అటు రుద్రంపేట ఒకటి, ఇప్పుడు ఇక్కడ పార్క్ దగ్గర ఒకటి, 3 సిమెంట్ రోడ్లు ఏమో ఇచ్చినారు. ఇంకా 4 సంవత్సరాల పైన ప్రభుత్వం ఉంది. వస్తానే రాత్రి అన్నీ ఏం జరిగిపోవాలి. అప్పుడు అప్పట్లో ఏదో వేస్తాండి ఇట్లా వంగితే డబ్బులన్నీ బడబడ పడతాను డబ్బాలో. చిన్నప్పుడు నాకు కూడా పడతాండా. మరి అట్లా మాయ చేయాలన్నమాట. ఏదైనా చేసి బడబడ ఓపిక పట్టాల. గత ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో భోంచేసింది ఏం లేదు కార్యకర్తలు. అప్పుడు వాళ్ళు అంతే ఉన్నారు. ఇప్పుడన్నా మీరు ఇంకా 6 నెలలకే స్టార్ట్ చేసినారు. వాళ్ళు 3 ఏళ్ళు ఓపిక పట్టినారు. ఈరోజు వస్తాయి, రేపు వస్తుంది, మన్నాడు వస్తుంది. 3 ఏళ్ళులే, 4 ఏళ్ళే, 5 ఏళ్ళే పాయ. వీళ్ళు కూడా చూస్తారు. ప్రభుత్వము పనిచేసేవాడికి పట్టం కడతారు ఖచ్చితంగా. వేచి చూద్దాం. నిజంగా అట్లుంటే చేద్దాం. కమ్మ సామాజిక వర్గం నాయకులు వాపోతున్నారంట. ఇంక గొడవలు ఘర్షణలు అంటే ఇందాక చెప్తే కదా నేను, గొడవలు ఏడాడు జరిగినాయి, ఎవడోడు కొట్టుకున్నాడని. ఎవడో భూముల కోసము ఎవడో డబ్బులు ఇల్చింటే ఈ డబ్బులు ఇల్చిన వాళ్ళంతా పోయి మధ్య కొట్టుకుంటారు. కోర్టుకు పోతే రావట్లే. ఎస్పీ సార్కి ఇస్తే సివిల్ పంచాయతీలో మేము దూరము అంటారు. ఇంకోళ్ళు డబ్బులు ఇచ్చినోడు వీడు ఏమన్నా ఉంటారు, వీడు బాగా హ్యాపీగా వీడు ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళకి ఓర్చలేకపోయి కొడతారు. కొట్టినప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీలో ఎవడో ఒకటి మిద్ది మీదనో ఏడో చాటు తీసి టక్కని వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో పెట్టేసి అలసలు చేస్తారు. అది కాస్త వచ్చి ఎవడో కొట్టుకుంటే ఈయనకి ఏం సంబంధం? నిన్న కూడా ఆయన ఏడో జర్మనీ కాటికి పోయినట్టున్నాడు, వేరే దేశానికి. దేనికి పోయినాడో, పర్సనల్లో లేకపోతే అధికారికంగా పోయినాడో మనకు తెలియదు. కానీ ఏడో ఉన్నదానికి ప్రతీదీ తీసుకొచ్చి గొడవలు ఘర్షణలు అన్నీ కొట్టుకోమని రాడ్లు ఇచ్చినాడు, కత్తులు. మెడ మీద కత్తి పెడితే వాడని భయపడి నా కొడుకున్నాడు. ఇప్పుడు నరకురా చూద్దాము అంటారు. ఆ పరిస్థితి పోయింది. 2 ఏళ్ళు కొడతానే వాడు ఊరు ఇడిచి పారిపోయినాడు. వాడు తెలియక. అసలు అది సంబంధమే లేని ఇష్యూ. అది ఎవరికో కోసం ఎవడో కొట్టుకున్నారు, ఊరు ఇడిచి పరారు. అది పెద్ద ఇష్యూ చేసినారు. అది అట్లుంటుంది మనతోటి. జర్నలిస్టులు అంటే ఏందనుకుంటున్నాం? అనంతపురంలో ఎప్పుడు ప్రశాంత వాతావరణం ఉంటుందంట. గబ్బు గిబ్బు ఇవన్నీ ఏం కనపడలే. ఈ మధ్యకాలంలో గ్రూప్ గొడవలు అధికమయ్యాయి. ఆధిపత్యం కోసం ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఎవరు చేసుకున్నారు? ఒకరికొకరు ఆధిపత్యం కోసం చేసుకోలే. మా భూమి కబ్జా చేసినారని ఒకరు, మా ఆడ 3 సెంట్లు కబ్జా చేసినారని ఒకరు, వాళ్ళ స్థలం ఓనర్లు దాన్ని కబ్జా చేసిన వాళ్ళు కొట్లాడుకుంటారు. నా దగ్గరికి 4 పంచాయతీలు వచ్చి స్వామి నమస్కారం అయ్యా, నాకెందుకు ఇవన్నీ, ఇట్లాంటివన్నీ నాకు పట్టించుకొని నేను పోండి అని చెప్పిన వాళ్ళే కొట్లాడినారు. అది నేను కూడా చూసిన. తర్వాత ఆధిపత్యం అంట. ఈ ఊరిది ఆధిపత్యం ఉంది ఏంది? గడిచిన 4 రోజుల వ్యవధిలో తెలుగుదేశం పార్టీ నాయకుల పేరు తెలుగుదేశం పార్టీ నాయకుల పేరుతో దౌర్జన్యం చేయగా మరో పార్టీ నాయకులు వారిపై ఎదురుదాడి చేసినారు. ఇదే ఇందాక చెప్తున్నా డబ్బులు ఇష్యూ, ఇది మా కోబ్రా అని. అదే ఇది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా భూ వివాదాలు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటుండగా అధికార పార్టీ నాయకుల ప్రమేయం అధికంగా ఉందని పలువురు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారంట. జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ వ్యవహారాల గురించి ఎప్పటికప్పుడు నిఘా విభాగము ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి సమాచారాన్ని చేరవేస్తుంది. నగరంలో జరుగుతున్న దందాలు, భూ పంచాయతీలు, గొడవలు, ఇతర వ్యవహారాలను నియంత్రించకపోతే కొన్ని రోజులకు పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. పాలక ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రజా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరు ఆ ప్రజా సంఘాల నాయకులు? ఎవరో వాళ్ళకు ఒకసారి డిబేట్కి వస్తే మీకు ముక్కుతా. ప్రజా సంఘాల నాయకులారా, బహిరంగ చర్చకు రండి. టవక్లా దగ్గర కానీ సప్తగిరి సర్కిల్లో కానీ చర్చ పెడదాం. ఎక్కడ అనంతపురం చుట్టుపక్కల ఉండేటివన్నీ, అటు సైడ్ పోతే బుక్కరాయ సముద్రం, చెరువు కట్ట దాటితే అక్కడ భూములన్నీ అక్కడ వెంచర్లు వేసుకున్నారు. అది సింగనమల నియోజకవర్గం. ఇది కొంచెం ఇట్లా దాటితే రాప్తాడు, దాటితే ఈ రాప్తాడు, ఇదంతా రాప్తాడు. ఇంకొంచెం ముందరకు పోతే ధర్మవరం, బతలపల్లి ఏరియా అంతా ధర్మవరం ఎమ్మెల్యేకి పోయింది. ఈ పక్కన కూడేరు, ఆ పక్క నుంచి అది ఊరవకొండ ఎమ్మెల్యే. అనంతపురంలో యాడున్నాయి భూములు? అనంతపురం అర్బన్లో వెంచర్లు వేసేకి లేవు. అనంతపురం అర్బన్లో కేవలం ఏమైనా ఉంటే మున్సిపాలిటీనే గందరగోళంగా ఉంది. ఇంకా మున్సిపాలిటీ గురించి చెప్తే నగరపాలక సంస్థలో చెత్త. ఇక్కడెవడో గడ్డి తింటే వీళ్ళు చెత్త తిన్నారు. నిజంగా చెప్తున్నా. అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి తిన్నారని గడ్డి కుంభకోణంలో లోపలికి వేసే ఈడ చెత్త కోసం చెత్తను శుద్ధి చేసి యంత్రాల కోసం కోట్ల రూపాయలు అవినీతి చేసి ఆ చెత్తను తిన్నారా లేకోకుండా అంటే చెత్త ఆడే ఉంది, డబ్బులు మాత్రం మింగేసినారు. దానిపైన ఎమ్మెల్యే ఎన్నిసార్లు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. నేను మున్సిపల్ ఆఫీసులో తిని చూపించిన ఏకంగా
బ్లీచింగ్ పౌడర్ బదులు శుద్ధపొడి అంటే చాక్ పీస్ పౌడర్ వస్తుంది చూడు, అది మూటలు మూటలు తీసి ఏడవ మూట పెట్టి అన్ని చల్లి కరోనా టైంలో కోట్ల రూపాయల అవినీతి చెప్తే బాధ వేస్తుంది. భోజనాలు పెట్టినామని బిల్లులు పెట్టుకున్నాం, పని చేయకపోయినా పని చేసినామని బిల్లులు పెట్టుకున్నాం. ఇవన్నీ కళ్ళకు కనపడవా అని అప్పట్లో కట్టిన బిల్డింగులకన్నీ మళ్ళీ ప్రతి బిల్డింగుకు ఎక్కడే కానీ సెట్ బ్యాక్లు లేవు, ఏం లేవు. మరి ఏ విధంగా కట్టించినారు? అప్పట్లో ఉన్న వాళ్ళు డబ్బులు ఎంత తీసుకున్నారు? ఇప్పుడు వీళ్ళు తీసుకున్నారంటారా? మరి మీరు ఎందుకు, సరే చిన్న చితక ఉంది, పెద్ద పెద్ద దానిని ఎందుకు మీరు దానిపైన చర్యలు తీసుకోలేదు? అంటే డబ్బులు తీసుకున్నట్టే కదా లెక్క. అప్పుడున్న అధికారులే ఇప్పుడు ఉన్నారు, ఒకరో ఇద్దరు మారినారు అంతే తప్ప ఏంది చేంజెస్ లేవు. అన్నీ అదే చెప్తున్నా. మరక మంచిదే, ఆ మరక ఆ వాక్ అయ్యారా టైట్ తెల్లదనం అని వస్తుంటుంది అడ్వర్టైజ్మెంట్లో, చూసారా మీరు? బుడదంతా ఉంటుంది. అట్లా దగ్గుపాటిని ఎంత మీరు వేసినా, ఇంత మురికేసినా టైట్ సబ్బుతో ఇట్లా కడుక్కొని అని వెళ్ళిపోవాల్సిందే. ఖచ్చితంగా నిజం నిప్పు లాంటిది, ఎప్పుడైనా తేలాల్సిందే. ఒకవేళ దగ్గుపాటి ప్రజల్లో లేకుండా కేవలం డబ్బు కోసం వస్తే నో అనే చెప్పాలి. ఎందుకంటే దగ్గుపాటికి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, ఆల్రెడీ ఆయనకు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయంట, కోట్లాది రూపాయల ఇన్కమ్ కూడా ఉందంట నాకు తెలియదు, మళ్ళీ నువ్వే ఎంచినావరా ఏమన్నా అనొచ్చు. ఉన్న ఇన్ఫర్మేషన్తో చెప్తున్నాం, మనకున్న సమాచారం. డివి పాలిమర్స్ ఇంకా వాసులన్నీ ఉన్నాయి. ఆయన కేవలం అనంతపురంలో నేను ఒక ముద్ర వేసుకోవాలి, నా దగ్గుబాటి ప్రసాద్ అంటే చరిత్రలో ఒక పేరు ఉండాలి, ఎవరికైనా కళ ఉంటుంది ఎమ్మెల్యే కావాలా మినిస్టర్ కావాలి అని. తప్పేం లేదు, ఎవరైనా కావచ్చు, ప్రధానమంత్రి కూడా కావచ్చు, ఎవరికైనా ప్రయత్నం చేయొచ్చు. కృషితో నాస్తి దుర్భిక్షం, ఎవరైనా కావచ్చు, ఏముంది. కానీ ఇప్పుడున్న ప్రధానమంత్రి ఎక్కడి నుంచి వచ్చారు మనకు తెలుసు కదా, ఏ స్టేజ్ నుంచి ప్రధానమంత్రి వరకు వెళ్ళారు. దగ్గుబాటి ప్రసాద్ కూడా చిన్న స్థాయి నుంచి, ఊరు నుంచి, ఎంపీపీ నుంచి ఈరోజు ఎమ్మెల్యేగా వచ్చారు. ఏమో భవిష్యత్తులో ఏమైనా జరగచ్చు, తప్పేముంది. మనిషి పట్టుదలతో పని చేస్తే సాధించరా అనేది ఏదీ లేదు. కానీ చెరపకురా చెడేవు అంటారు పెద్దలు. ఒకరిని చెడపాలని చూస్తే ఖచ్చితంగా ఆ చెరపాలనేవాడే చెడిపోతాడు. ఇది అక్షర సత్యం, రాసి పెట్టుకోండి. చెడపకురా చెడేవు.